నమస్తే నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ఈరోజు మనం గత వారం రోజుల నుంచి గత 8 days నుంచి జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ మీద మాట్లాడాలని ఆలోచనతో వారం రోజులు జరుగుతున్న ఇష్యూ ఏంటంటే బిగ్ బాస్ షోలో పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని మొన్న జరిగినటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రశాంత్ బిగ్ బాస్ షో గెలవడం, అరెస్ట్ కావడం, మళ్ళీ విడుదల కావడం ఇవన్నీ ఒకసారి గమనిస్తే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అసలు అత్యుత్సాహం చేసింది పల్లవి ప్రశాంత నిర్వాహకుల, అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు చేసిరా లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు చేసిరా? అత్యుత్సాహం చేసింది ఎవరు? అత్యుత్సాహం చేయడం వల్లనే జైలుకు పోయారని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి వారు. సిపిఐ నారాయణ లాంటి వారు ఆయన చెప్పే మాటలకు, ఆయన చేతలకు ఎలాంటి పొంతనుండదు. ఆయన చెప్పే మాటలు ఎవరు నమ్మాల్సిన పని కూడా లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన ఇదివరకు చెప్పిన మాటలు వేరు, జోల పట్టుకుని తిరిగే విధానం వేరు. ఇవి ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అక్కడ బిగ్ బాస్ షో నిర్వహించడం జరిగింది. అసలు బిగ్ బాస్ షో ఎందుకు నిర్వహించబడింది? బిగ్ బాస్ షో అనేది ఎంటర్టైన్మెంట్ కోసం నిర్వహించబడింది అనేది అది 100% వాస్తవం. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. అందులో వాళ్ళు ప్రవర్తించే విధానం, వాళ్ళు ఉండే విధానం అవన్నీ కూడా లెక్కలకు వస్తాయి. నిర్వహించిన తర్వాత ఒక విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తారు వాళ్ళు. అక్కడ క్రౌడ్ ఉందనే సంగతి అందరికీ తెలుసు. బిగ్ బాస్ షో ఇది ఒకసారి కాదు, ఆల్రెడీ 7 seasons నడిచినాయి. ఇది 7వ సీజన్, 7th season కాబట్టి ఆల్రెడీ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలా ఉంటుంది ఏందనేది ఆల్రెడీ అక్కడ ఒక అవగాహనకైతే పోలీసులు రావాలి. బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు కూడా రావాలి. నేనేమంటున్నానంటే బిగ్ బాస్లో గెలిచినటువంటి పల్లవి ప్రశాంత్కి అసలు ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది నా వాదన. బిగ్ బాస్ షోలో పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి గెలిచిన తర్వాత ఎవరైనా సరే, పల్లవి ప్రశాంతే కాదు ఇంకోరైనా సరే ఎవరైనా సరే, పేదవాళ్ళైనా ఉన్నోడైనా ధనికుడైనా ఒక దాంట్లో గెలిచినప్పుడు ఆ సంతోషం అనేది ఒకటి వస్తుంది. ఒక సంతోషం అనేది ప్రతి వ్యక్తికి వస్తుంది, కామన్గా ప్రతి ఒక్కరికి వచ్చే విషయం. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పల్లవి ప్రశాంత్ పేదవాడు అని చెప్పేసి ఒక మారుమూల ప్రాంతానికి తెచ్చేయండు, ఒక విలేజ్ పీపుల్ అనుకున్నారా ఏందని తెలియదు. బిగ్ బాస్ షోలో కూడా అదే జరిగింది. బిగ్ బాస్ షోలో కూడా అక్కడ అతన్ని చీప్గా చూడడం స్టార్ట్ చేశారు. అమర్దీప్ కావచ్చు, సందీప్ కావచ్చు, అక్కడక్కడ నేను కూడా బిగ్ బాస్ సంబంధించి కొన్ని ఎపిసోడ్లు అయితే చూశాను. నేను అర్జున్ లాంటి వాళ్ళు కొంత అతన్ని చులకన భావంతో చూశారు. దానికోసమే బయట వచ్చిన ప్రజలు పల్లవి ప్రశాంత్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంత అటాక్ చేయడం అనేది జరిగింది. ఈ విషయం సందర్భం అని అది వాస్తవం. అది అతని బ్యాక్గ్రౌండ్లో లేకపోవడం వల్లనే అతనికి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు పోలీసులు. బ్యాక్గ్రౌండ్ ఉంటేనేమో వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారు. అదేవి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు గెలిస్తే ఎట్లా ఉంటుంది? శివాజీ గారు గెలిస్తే అతనికి ఎంత ప్రొటెక్షన్ ఇచ్చేటోళ్ళు లేదు. అదే ప్లేస్లో ఒక పొలిటికల్ లీడర్ యొక్క కొడుకులో లేకపోతే పొలిటికల్ లీడర్లో లేకపోతే ఇంకోరు ఉంటే ఏం చేసే వాళ్ళు పోలీసు వాళ్ళు? వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకు కావాలి కూర్చునేటోళ్ళు పోలీసు. అంటే ఒక కామన్ మ్యాన్కి అయితేనేమో ప్రొటెక్షన్ ఇవ్వరు, డబ్బులు ఉన్న వాళ్ళకో లేకపోతే ఒక అధికారం ఉన్న వాళ్ళకైతేనేమో ప్రొటెక్షన్ ఇస్తారు. మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇట్లాంటివి ఉంటాయి. నాకు తెలియదు మన రాష్ట్రంలో అయితే ఇట్లా ఉంది. ఇతర రాష్ట్రాలు ఎట్లున్నాయి నేనైతే చూడలేదు. కానీ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, డబ్బులు ఉండాలి, పరపతి ఉండాలి. అంటే ఏదైనా చేస్తారో వచ్చి అడుగడుగా నిలబడి పోలీసు వాళ్ళు ప్రమాదం పడతారాలకు వాళ్ళకు చీమ కూడా ఓటకుండా తీసుకుపోతారు. అది షూర్. అదే ఇట్లాంటి ప్రజలు వాళ్ళని ఉంటే, మామూలు ప్రజలు కామన్ పీపుల్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకు ఏదైనా ఎలాంటి రెస్పాన్స్ ఉండకపోగా వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసు జైల్లో పెట్టేస్తారు. అక్కడ జరిగినటువంటి తంతుని అక్కడ డ్యామేజ్ చేయబట్టి ఎవరు కూడా అలాంటి పనులు చేయమని ఎవరు సపోర్ట్ చేయరు. మేము వాళ్ళకి సపోర్ట్ కాదు. నేను పల్లవి ప్రశాంత్ అభిమాన్యం కాదు, లేకపోతే బిగ్ బాస్ షో చూసే అభిమాన్యం కాదు, లేకపోతే వాళ్ళకు అభిమాన్యం కాదు. నేను ఎవరైతే నష్టం చేసారో, ఎవరైతే డ్యామేజ్ చేసారో అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయాలి. డ్యామేజ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. కానీ వీళ్ళు చేసింది ఏంటి? గెలిచినాక ఏదో నాకు ఓట్లేసిన ప్రజలకు, నాకు ఓట్లేసిన గెలిపించిన ప్రజల కోసం నేను కనపడాలి, నేను వాళ్ళ దగ్గరికి పోవాలి, వాళ్ళని దీవెనలు తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో నా సంతోషాన్ని పంచుకోవాలి, నాకు ఓట్లేసిన వాళ్ళతో నేను మమేకమై తిరగాలనే ఆలోచన ఎవరికైనా వస్తుంది. అక్కడ అది ప్రశాంత్ చేసిన దాంట్లో తప్పేం లేదు నాకు తెలిసేది. పక్కన వెళ్ళిపోయి వెనక నుంచి వెళ్ళిపోమని చెప్పడం ఏంటి? యూట్యూబ్ ఛానల్లో అక్కడ దాదాపుగా చాలా మంది గాలే కనిపిస్తూ ఉన్నారు. కొద్ది గొప్ప క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్ను కూడా మీరు మెయింటైన్ చేయలేకపోతే, ఆపలేకపోతే మీరు ఏం చేస్తున్నారు? అసలు అక్కడ డ్యామేజ్ చేస్తున్న సందర్భంలో, అక్కడ వాళ్ళు అద్దాలు బాధపడుతున్న సందర్భంలో వాళ్ళు వచ్చి అక్కడ ఆ అశ్విన్ మీద కావచ్చు, వేరే వాళ్ళ మీద ఇట్లా చేతులు ఇస్తున్నారు. అట్లా వేస్తున్న సందర్భంలో కావచ్చు, ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. అక్కడ బస్సులకు కావచ్చు, ప్రైవేట్ ప్రాపర్టీకి కావచ్చు, లేకపోతే అక్కడ వచ్చినటువంటి
కొంతమంది కంటెంట్స్ యొక్క కార్లు అద్దాలు పగలగొట్టింది ఎవరు, అసలు పగలగొట్టిన సందర్భంలో అసలు ఎవరు పగలగొట్టారు, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరు అనేది వాటి కూడా చర్చించండి. ఎవరు వద్దానంటే సరే ఏం చేస్తున్నట్టు అక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు, అక్కడ ఎలాంటి మీరు బందోబస్తు ఇచ్చినట్టు. బిగ్ బాస్ షో వాళ్ళు కనుక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, అంత క్రౌడ్ని చూసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఇక్కడ దోస్తులు నిర్వాహకులు, బిగ్ బాస్ షో నిర్వాహకులు లేదు, అక్కడ వీళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వలేక ఫెయిల్ అయింది పోలీసులు. వీళ్ళు కదా అక్కడ బాధ్యత వహించాలి. పల్లవి ప్రశాంత్ ఎందుకు బాధ్యత వహించాలి? అతను గెలిచిండు, అతను జనాలకు రావాలనుకున్నాడు, జనాలకు వచ్చిండు. ఎలక్షన్ జరిగిన తర్వాత గెలిచిన వాళ్ళు వచ్చి ఊర్లలో అక్కడ కాన్స్టిట్యున్సీలలో ర్యాలీ చేయలేదా? వాళ్ళకి ఇవ్వలేదా మీరు ప్రొటెక్షన్? ఆయనకి ఎందుకు ఇవ్వరు? అంటే అతను ఒక కామన్ మ్యాను, అతనికి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి మీరు ఇవ్వరు అంతే. ఇలాంటి చిల్లర చేసేటోళ్ళని ఫస్ట్ బాగా వాళ్ళకు దేహశుద్ధి అయితే జరగాలి. తప్పు చేస్తే ఎవరు కూడా క్షమార్పులేం కాదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించాల్సిందే. ఇక్కడ జరిగినటువంటి షోలో మీకు ఎవరికైనా సరే అభిమానం ఉంటుంది, అభిమానులు ఉంటారు, అది వేరు. కానీ ఇట్లాంటి దాడులు చేయడం, ఇప్పుడు అతను పల్లవి ప్రశాంత్ చులకన చూసిరు అనుకుందాం. చులకన చూస్తే వాళ్ళని ఓడగొట్టారు కదా, వీళ్ళకి ఓట్లు వేసారు, వాళ్ళని ఓడగొట్టారు. అదే వాళ్ళకు ఇద్దరిని తక్కువ చేసి చూసినందుకు మీరు శిక్ష వేసారు కదా. వాళ్ళకు ఓట్లు వేయలేదు, వాళ్ళని అవాయిడ్ చేసారు. అవసరమైతే మీరు నిరసన తెలపండి. అక్కడ నిరసన తెలిపితే మిమ్మల్ని కూడా అడగరు కదా. నిరసన తెలిపకుండా కార్లు అద్దాలు పగలడం ఉండటం ఏంటి? అలా మహిళలు ఉన్నారు, వాళ్ళ భార్య ఉన్నది, వాళ్ళ అమ్మ ఉన్నది, వాళ్ళని చూడాలి కదా. ఒక మహిళల్ని గౌరవించకుండా అలాంటి పరిస్థితి ఏంటి? అలాంటి చేష్టలు ఏంటి? ఇది ఎవరు కూడా సంతోషించాల్సిన విషయం కాదు. ఎవరు కూడా మిమ్మల్ని ఎవరు కూడా ఇట్లాంటి విషయాల్లో ఎవరు ప్రోత్సహించారు. ఏదైనా జరిగితే దాన్ని నిరసన తెలపాల్సిన బాధ్యత మనకు ఉంటుంది, తెలపండి, ఓకే. కానీ ఇట్లా బస్సులు అద్దాలు పగలగొట్టడం, ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం, ఇట్లాంటి వాటిని ఎవరు సమర్థించరు, ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఇది తప్పే, 100% తప్ప. అసలు వీళ్ళు పోలీసులు చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ డ్యామేజ్ని ఎవరు చేసిరు, ఇక్కడ అలాంటి అల్లర్లకు పాల్పడదు ఎవరు, వాళ్ళందరినీ గుర్తించి తీసుకుపోయి వాళ్ళని జైలేయాలి. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద వాళ్ళకి పెట్టండి. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసిరు, వాళ్ళని చేయాలి. ఇలాంటి పనులు, చెత్త పనులు చేస్తే ఎవరు కూడా సమర్థించరు. వాళ్ళని శిక్షించాల్సింది 100% శిక్షించండి, మేము కాదనట్లేదు. కానీ ఒక జాతి ద్రోహం చేసిన వాళ్ళ కిందనో, లేకపోతే ఒక తప్పు చేసిన వాళ్ళ కిందనో, లేకపోతే ఏదో దొంగతనం చేసిన వాళ్ళ కిందనో, లేకపోతే ఏదో చేయరాని పని చేసిందని చెప్పేసి అతను తీసుకుపోయి పల్లవి ప్రశాంత్ తీసుకుపోయి జైల్లో వేయడం, అతను ఆదివారం వచ్చి సంతకం పెట్టడం అనడం, ఇవన్నీ భావ్యం కాదు. చట్టాలు, కోర్టులు అంటే మాకు చాలా గౌరవం ఉంటుంది, 100% గౌరవిస్తాం, అది గౌరవించాలి. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం చాలా గొప్పది, దాన్ని మనం 100% గౌరవించాలి కూడా. ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే మన దేశ రాజ్యాంగం అది. మన దేశం మీదకి ఎవరైనా వస్తున్నట్టు రేపు ముందు మనం నిలబడాలి. అంతేగాని ప్రతిదాన్ని ఏది చేసినా దాన్ని సమర్థించాలని లేదు. రాజ్యాంగం గొప్పది, ఈ దేశంలో చట్టాలు గొప్పవి, ఈ దేశంలో కోర్టులు గొప్పవి, న్యాయం జరుగుతుందని, ఏదో ఒక మూలన న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం అయితే ఉంది మాకు. కాకపోతే నేననేది ఏంటంటే, ఎవరైతే తప్పు చేసారో వాళ్ళని శిక్షించాలి. నేనని చెప్పేది అది ఒకటే. తప్పు చేసిన వాళ్ళని శిక్షించకుండా ఏం తెలియని వాళ్ళని శిక్షించడం అది తప్పు. ఇంకోటి ఏంటంటే, కొంతమంది అంటున్నారు రైతు బిడ్డ అంటే రైతు బిడ్డ కావచ్చు, మీ కాదా రైతు బిడ్డలో అని అంటున్నారు. నువ్వు కూడా రైతు బిడ్డ, ఎవరు కాదన్నారు? సిపి గారు అంటున్నారు, నేను రైతు బిడ్డను కాదని ఎవరు అన్నారు? అతను చెప్పుకుంటున్నావు, నువ్వు చెప్పుకుంటలేవు, అంతే తేడా. నీకు ఆయనకు అదే తేడా. అది నీ అభిప్రాయం. అది నువ్వు చెప్పుకోవా నీ ఇష్టం. అది ఒకవేళ నువ్వు ఎందుకు చెప్పుకుంటలేవు అనేది నీకు ఇరుకుంటుంది. చులకన అనిపిస్తుంది అనుకుంటలేవా, లేకపోతే ఎందుకు చెప్పుకుంటలేవా అనేది నీకు తెలుస్తుంది. అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా రైతు బిడ్డనని చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంకో బిడ్డనని చెప్పుకోవచ్చు, ఇంకో బిడ్డనని. దానికి ఎవరు కూడా అబ్జెక్షన్ ఎవరు చెప్పారు, ఆపేక్షణ ఎవరికి ఉండదు. ఎవరైనా చెప్పుకోవచ్చు ఆ విషయం. రైతు బిడ్డనే, ఎవరు కాదు. ఆయన ఆల్రెడీ కనిపిస్తుంది కదా, ఆయన ఆల్రెడీ వ్యవసాయం చేసే వ్యక్తి లేక కనిపిస్తూ ఉన్నాడు, పల్లెటూరు వ్యక్తిలాగా కనిపిస్తూ ఉన్నాడు, వ్యవసాయం చేసే వ్యక్తి లాగానే కనిపిస్తూ ఉన్నాడు. సో అతను వ్యవసాయం చెప్పింది రైతు బిడ్డ కాబట్టి రైతు బిడ్డనే చెప్పుకుంటున్నాడు. మీ ఆయన వ్యవసాయం చేసి మీరు కూడా వ్యవసాయం అంటే మీరు కూడా రైతు బిడ్డ అని చెప్పుకోండి. ఎవరు కాదంటారు? ఎవరైనా కాదంటారా, ఎవరైనా వద్దంటున్నారా? మిమ్మల్ని చెప్పుకోండి. ఇంకోటి ఏంటంటే, బిగ్ బాస్ షో అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం నిర్వహించినటువంటి షో. దాన్ని ఎంటర్టైన్మెంట్గా కాకుండా ఏదో వేరే తిరిగి ఎందుకు చూస్తారు? అసలు లోపం ఎక్కడుంది? బిగ్ బాస్ షోలో ఉందా, మీలో ఉందా? నాకు తెలిసి అయితే మీలో ఉందనే నాకు తెలుస్తూ ఉంది, అర్థమవుతాం. ఎందుకంటే సినిమా చూస్తాం, ఒక సినిమాకి పోతాం, 3 గంటల సినిమా చూస్తాం. వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. కొన్ని ఇన్ఫర్మేషన్ సినిమాలు ఉంటాయి, కొన్ని మామూలు సినిమాలు ఉంటాయి, వేరే రకాల సినిమాలు ఉంటాయి. ఆ సినిమా చూసి మరి దాంట్లో అక్కడ జరిగిన విషయాలు, వాళ్ళు చెప్పిన విషయాలు వచ్చి బయట చేస్తున్నాం, మనం చేయట్లేం కదా. మరి బిగ్ బాస్ షోలో చూసిన విషయాలు, బిగ్ బాస్ షోలో జరిగిన విషయాలు అది చూసి వదిలేయకుండా మైండ్లో ఎందుకు పెట్టుకుంటారు? మీరు చూడండి, వదిలేయండి, అంతే. మీకు ఎంటర్టైన్మెంట్ కనిపిస్తే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఎవరు చూడమంటారు? మిమ్మల్ని చూడమని కూడా ఎవరు బలంతో చేస్తలేరు కదా. మీ అభిప్రాయం చూసి చూడండి, వదిలేయండి. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని మైండ్లో పెట్టుకొని
ఇక్కడ వచ్చి ఏదో గొడవ చేయాల్సిన అవసరం లేదు. అదే చేస్తారంటే తప్పు. మార్నింగ్ వంట అయిపోయిన కానుంచి ఈవినింగ్ 4-5 గంటల వరకు మహిళలందరూ ఇళ్లలో టీవీలు చూస్తుంటారు, సీరియల్ చూస్తూ ఉంటారు. అలా కూడా చాలా విధాలుగా చూపిస్తూ ఉంటారు. మరి అవి కూడా ఎందుకు పట్టించుకుంటలేరు? వాటి మీద ఎందుకు మీరు నిరసన తెలుపుతలేరు? వాటిని ఎందుకు బ్యాన్ చేయమని చెప్తలేరు? వాళ్ళ మీద ఎందుకు నిరసన తెలియజేస్తలేరు? మీరు వాటి మీద కూడా చెప్పాలి కదా. ప్రజలకు నష్టపరిచే ఏదైనా సరే తీసేద్దాం, ఓకే కదా, తీసేయండి. ఎవరున్నారు అంతే. కానీ మనసులలో ఏదో పెట్టుకొని మీ మనసులలో ఒకటి ఉంటుంది, బయటకు కూడా చెప్తారు. అది కాదు చెప్పాలి. మీ మనసులో ఏదుందో అదే చెప్పండి. అక్కడ ఏం జరుగుతుందో వాస్తవం తెలియజేయండి జనాలకైతే. ఇలాంటి విషయాలను ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దు. ఎవరైనా పేదవాళ్ళైనా ఉన్నోళ్ళు ధనికులైనా, ఎవరైనా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయినా, లేకపోతే సమాజంలో ఒక సెలబ్రిటీ అయినా, ఎవరైనా సరే, సెలబ్రిటీకైనా ఒకే రకమైన న్యాయం జరగాలి, సామాన్యునికైనా ఒకే న్యాయం జరగాలి, పేదవాడికైనా ఒకే న్యాయం జరగాలి, ఎవరు జరిగినా ఒకే న్యాయం జరగాలి. ఈ దేశంలో సమానత్వం కావాలి. ఉన్నవాడికి ఒక తీరుగా ప్రొటెక్షన్ ఇవ్వడం, లేని వాళ్ళకి ఒక తీరుగా ప్రొటెక్షన్ ఇవ్వడం, ఉన్నవారిని ఒక తీరుగా చూడడం, లేని వాళ్ళని ఒక తీరుగా చూడడం, ఇదైతే సరైన పద్ధతి కాదు. ఇట్లాంటి వాటిని ఉపేక్షించొద్దు. నా అభిప్రాయం ఇదైతే. థ్యాంక్ యూ వెరీ మచ్.